सर्गस्थितिलयेश्वरीं नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीम्। ॐ श्रीमात्रे नमः। ॐ श्रीललिताम्बिकायै नमः। అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ లలిత రహస్యనామ సహస్రాలు సర్వోత్కృష్టమైనటువంటి వేద సదృశ్యమైనటువంటివి. వేదాలలో ఉన్నటువంటి సారమంతయు కలిసి సహస్ర ఉపనిషత్తులుగా ప్రకాశిస్తున్నప్పుడు ఆ సహస్ర ఉపనిషత్తులు పారాయణం చేస్తే ఎంతటి మహా పవిత్రత ఆత్మజ్ఞానం లభిస్తుందో లలిత రహస్యనామ సహస్రాల పారాయణం వలన అద్భుతమైన శక్తి కలుగుతుంది. ఈ విషయాన్ని గురించి హయగ్రీవ భగవానులే స్వయంగా భగవాన్ అగస్త్య మహర్షుల వారికి తెలియజేశారు. విష్ణు సహస్ర నామైక శివనామైక ఉత్తమం, శివ సహస్ర నామైక దేవీ నామైక్య ఉత్తమం. సహస్రాదులైనటువంటి విష్ణునామాలు ఒక శివనామంతో సమానంగా ఉన్నవి. అలాంటి శివ సహస్ర నామాలు దేవీ నామాలు ఒక్క నామంతో సరితూగుతూ ఉన్నది. అంత శక్తి సమన్వితమైనటువంటిది దేవీ నామం. ఈ దినం శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో శ్యామాభ అన్నటువంటి 3 బీజమంత్రాలు కలిగినటువంటి నామాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. శ్యామాభ 16 సంవత్సరాలు వయస్సు కలిగినటువంటి బాలికకు శ్యామ అన్నటువంటి నామం. ఈ చక్రంలో ఉన్నటువంటి వామదేవి స్వరూపమైనటువంటి తల్లికి శ్యామ అన్నటువంటి నామం. ఈ జగన్మాత నల్లని వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. చంద్రరహితమైనటువంటి ఆకాశం అమావాస్యగా మనకు ఒక అపురూపమైనటువంటి నల్లని కాంతితో తెలియనటువంటి సౌందర్యంతో ప్రకాశిస్తుంటుంది. అమావాస్యలో కూడా అద్భుతమైనటువంటి సౌందర్యం ఉన్నది. అమావాస్యకు తర్వాత మనకు వచ్చేటువంటిది పౌర్ణమి. పౌర్ణమి చాలా సౌందర్యంగా తెల్లని వెన్నెల కాంతులను వెదజల్లుతూ భూవలయాన్నంతటిని కూడా తెల్లదనంతో నింపివేస్తుంది. అమావాస్య భూవలయాన్ని నల్లదనంతో నింపివేస్తే పౌర్ణమి ఆ భూవలయాన్నంతటిని తన తెల్లని పండు వెన్నెల కాంతులు వెదజల్లుతూ తెల్లదనంతో చల్లదనంతో నింపివేస్తుంది. సర్వసాధారణంగా తెలుపు నలుపు అన్నప్పుడు తెలుపే కోరుకుంటూ ఉండడం సహజం. ఇక్కడ శ్యామాభ అన్నటువంటిది దేవి 16 సంవత్సరాలు వయసు కలిగినటువంటిది అని ఇక్కడ అర్థం వస్తుంది. 16 అన్నటువంటిది లలితాంబికాదేవి యొక్క మంత్రాలలో షోడశి అన్నటువంటి ఒక సర్వశ్రేష్టమైనటువంటి మంత్రం. ఆ మంత్రం ఎటువంటి పరిస్థితులలో రాజ్యమైనా ఇవ్వవచ్చు, శిరస్సునైనా ఇవ్వవచ్చు. షోడశాక్షరి మంత్రాన్ని అంత అనాయాసంగా కనపడినటువంటి వాళ్ళకంతా మంత్రం తీసుకోమంటూ ఇచ్చేటువంటిది మాత్రం కాదు. రాజ్యం దేయం శిరోధేయం నా ధేయం షోడశాక్షరి. నీ సర్వస్వాన్ని ఇచ్చేసినా కూడా పర్వాలేదు, షోడశాక్షరి మంత్ర జపాన్ని మాత్రం అలాగా వృధాగా యోగ్యత లేనటువంటి వారికి దారబోయకూడదు అని చెప్పబడుతుంది. ఇక్కడ ఈ శ్యామాభ అన్నటువంటి ఈ నామంలో 16 సంవత్సరాలు కలిగినటువంటి వయస్సు కలిగిన ఈ దేవి వామదేవిగా ఇక్కడ కీర్తించబడుతున్నది. 16 అన్నటువంటిది దేవి షోడశి స్వరూపం. ఈ షోడశి స్వరూపాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉన్నారో అంతరంగంలో ఉన్నటువంటి తమస్సు శ్యామం అంటే ఆ అంధకార బంధురమైనటువంటి అజ్ఞానం, అవిద్య, తామసిక గుణాలు, అన్ని రకాలైనటువంటి గుణ వికారాలు ఇవన్నీ నశించిపోతాయి. అందుకనని చాలా పారమార్థికంగా చాలా రహస్యార్థాలతో ఉన్నటువంటిదే
శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రం. ప్రాచీన కాలంలో కథ అన్నటువంటి ఒక మహర్షి ఉండేవారు. ఆ కథ మహర్షి యొక్క పుత్రుడు కాత్య మహర్షి. అతడు చాలా దీర్ఘకాలం లోకజనని అయినటువంటి లలితాభవానీ దేవిని గురించి తపస్సు ఆచరించారు. అలాగే ఎన్నో దీర్ఘ సంవత్సరాల తపోఫలితంగా జగన్మాత అతని పట్ల సంప్రీతురాలైంది. కాత్యాయన మహర్షి ప్రతి సంవత్సరం సప్తమి, అష్టమి, నవమి ఇలాగ 3 దినాల్లో చాలా తీవ్రంగా లోకమాత అయినటువంటి తల్లిని భక్తితో పూజించేవారు. నవరాత్రి వ్రతం చేసేవారు. ఈ 3 దినాలు చాలా విశిష్టమైనటువంటివి కనుక మహర్షి లోకానంతటిని ఆహ్వానించి వారందరికీ కూడా దేవిని పూజించేటువంటి మంచి మహాభాగ్యాన్ని ప్రసాదింపజేసేవారు. ఇలాగా సప్తమి, అష్టమి, మహానవమి, మహాదశమి ఈ దినాల్లో దేవి యొక్క మహాపూజను నిర్వహించి దేవి యొక్క మహా అనుగ్రహాన్ని సంపాదించారు కాత్యాయన మహర్షి. కాత్యాయన మహర్షి యొక్క తపస్సుకు మెచ్చి జగన్మాత అతనికి దర్శనం ప్రసాదించింది. కాత్యాయన మహర్షి లోకమాత అయినటువంటి లలితాపరమేశ్వరి దేవిని తనకు పుత్రికగా జన్మించమంటూ ప్రార్థించారు. అందువల్ల లోకజనని అయినటువంటి తల్లి అజాండ భాండాలను ఏలేటువంటి దయాసముద్రాలు అనంత బ్రహ్మాండ కోట్లను ఒక్కొక్క నక్షత్ర మండలాలను ఒక్కొక్క మెట్టుగా చేసుకొని ఆ మెట్లు దిగుతూ వచ్చి కాత్యాయన మహర్షికి ఒక సద్యోజాతమైనటువంటి పుత్రికగా లభించింది. అంటే వివాహం చేసుకోకుండానే, భార్య లేకుండానే ఆయనకు ఒక పుత్రికగా ఆయన ఒడిలో లభించినటువంటిది కాత్యాయని దేవి. కాత్యాయని దేవి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ఋషి కనుక ఆయనకు కాత్యాయన ఋషి అన్నటువంటి నామధేయం కలిగింది. కాత్యాయని దేవి యొక్క పూజా దినం నవరాత్రులలో 6వ దినం వస్తుంది. ఈ దినం చాలా చాలా విశేషమైనటువంటి దినం. ఆజ్ఞాచక్ర స్థానంలో మనసు నిశ్చలమయ్యేటువంటి దినం. నవరాత్రులలో ఎవరైతే దేవిని వ్రతంతో పూజించి తల్లిని భక్తితో జపించి దేవీ భాగవత పారాయణం, చండీ పారాయణాదులు ఇత్యాదులు ఇవన్నీ చేసి దేవి మంత్రజపం చేస్తూ దేవి యొక్క పారాయణాలు చేసుకుంటూ సువాసులను పూజిస్తూ కుమారులను పూజిస్తూ ఇలాగా పవిత్రమైనటువంటి భావంతో మనస్సులో ఏ కోసాన్ని కూడా చెడు ఆలోచనలు రానివ్వకుండా ఒక్క పూట మాత్రమే ఆహారం తీసుకుంటూ అది కూడా అపక్వాహారాన్ని మాత్రం భోంచేస్తూ భూమి మీద శయనిస్తూ నవరాత్రి వ్రతం చేస్తే ఆ ఫలితం వర్ణనాతీతం. ఆ శక్తి వర్ణనాతీతమైనటువంటిది. ఎప్పుడైతే చేతికి కంకణాన్ని ధరించి దేవి వ్రతాన్ని ఆరంభిస్తారో వాళ్ళు ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, ఏ సుఖాలు కోరుకోకుండా హాయిగా ఎక్కడైనా కూర్చొని దేవి నామస్మరణం చేస్తూ దేవిని పూజ చేస్తూ అనన్యమైనటువంటి భక్తితో ఏ విధమైనటువంటి రెండవ ఆలోచన అంతరంగంలోకి రానివ్వకుండా అలాగా చేసేటువంటి వ్రతం శ్రేష్టమైనటువంటి వ్రతం. ఈ నవరాత్రి వ్రతాలలో 6వ దినం కాత్యాయని దేవి వ్రతం వస్తుంది. ఈ దినం ఆజ్ఞాచక్ర స్థానంలో అంటే మన 2 కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి గ్రంథిని రుద్ర గ్రంథి అంటారు. ఇది 2 దళాలతో విరాజిల్లుతూ ఉంటుంది. ఒక దళం శక్తి రూపం, మరొక దళం శివరూపం. చాలా విచిత్రమైనటువంటి పద్మం మన 2 కనుబొమ్మల మధ్య స్థానంలో అమరి ఉన్నది. ఈ దళమే శివశక్తి దళము అంటున్నారు. ఇది అద్భుతమైనటువంటి చక్రం, మనోచక్రం. మన మనస్సు నశించిపోయే ప్రదేశం ఈ ఆజ్ఞాచక్ర స్థానం. నవరాత్రి దినాలలో 6వ దినం చాలా అద్భుతమైనటువంటి దినం. కాత్యాయని వ్రతం సందర్భంగా దైవికమైనటువంటి శక్తి శరీరమంతయు ఆవరించి కుండలిని ప్రసారం ఆజ్ఞాచక్రానికి చేరగానే మనోలయం కలిగేటువంటి దినం కాత్యాయని వ్రత దినం, అనగా నవరాత్రులలో 6వ దినం. అపూర్వమైనటువంటి దినం. శ్యామాభ అన్నటువంటి మంత్రం మనం చెప్పుకున్నాం. మన హృదయానికి మన జీవితానికి ఒక నల్లని తెర అడ్డుగా ఉన్నది.
ఆ తెరను తొలగించడం మనకు సాధ్యం కావటం లేదు. నవరాత్రులలో దేవిని పూజిస్తే దేవియే ఆ నవరాత్రి సందర్భంగా అనుగ్రహదాయిని కనుక ఆ తెరను తొలగించి తేజస్సును ప్రసాదిస్తుంది, అజ్ఞాన నివృత్తిని కలిగిస్తుంది. అనేక రకాలైనటువంటి అవిద్యలతో బాధపడుతున్నాం. ఈ అవిద్య అహంకారాన్ని నశింపచేస్తుంది. అపూర్వమైన అలౌకికమైన ఒక దివ్య తేజస్సును ప్రసాదిస్తుంది. దైవ చింతన అలౌకికమైనటువంటి దివ్య తేజస్సును ప్రసాదిస్తుంది. ఐహికమైనటువంటి చింతన అంటే లోక విషయాలను గురించి చేసే ఆలోచన మనిషి మనస్సుకు కలత కలిగిస్తుంది. ఎంత అందంగా ఎన్ని ఆభరణాలు ధరించి ఎంతగా ఉన్నప్పటికీ మనసు విచారంగా సంతోషంగా లేనప్పుడు, అశాంతితో అభద్రతతో ఒక తెలియనటువంటి తీవ్రమైనటువంటి ఇలాంటి బాధలతో ఉన్నప్పుడు ఈ వేదనల వలన ఎన్ని రకాలైనటువంటి అలంకారాలు కూడా మనిషికి శోభను ఇవ్వలేవు. మేమున్నటువంటి ఈ పరిసర గ్రామాల్లో చాలామంది స్త్రీలంతా కూడా చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ, పంట పొలాల్లో పని చేస్తూ, రోడ్లు పనులు చేస్తూ, ఇక్కడ అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ నరసింహస్వామి క్షేత్రానికి, స్వామివారి దర్శనానికి, ఇక్కడ అమ్మవారి పీఠానికి కూడా దర్శనానికి వచ్చినప్పుడు చాలామంది అందులో బాగా నల్లగా ఉంటారు. కానీ వాళ్ళు బిక్కుమంటూ భయపడుతూ మాట్లాడచ్చు మాట్లాడకూడదు అంటూ వస్తుంటారు. వాళ్ళందరికీ మాట్లాడుతూ ప్రసాదం ఇస్తూ ఉంటారు. వాళ్ళు నవ్వగానే వాళ్ళ ముఖంలో ఒక అలౌకికమైనటువంటి పవిత్రత కనపడుతుంది. నల్లగా ఉంటే కూడా చాలా దివ్యత్వంతో ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ నల్లదనంలో కూడా వాళ్ళు చాలా చాలా అందంగా ఉన్నారనిపిస్తుంది. వాళ్ళు నవ్వగానే వాళ్ళ ముఖంలో వెన్నెల కనిపిస్తుంది, సంతోషం కనిపిస్తుంది. ఆ నవ్వు నిర్మలత్వంలో నుంచి, ప్రశాంతతలో నుంచి, వాళ్ళకున్నంత దానిలో తిని కష్టపడి పనిచేస్తున్నందువల్ల మనస్సులో ఏ విధమైనటువంటి కల్మషాలు లేకుండా జీవిస్తున్నందువలన చాలా పవిత్రంగా కనిపిస్తారు. కాబట్టి ఇక్కడ నల్లగా ఉండడం అంటే మనిషి నల్లగా ఉంటే కూడా ఉండవచ్చు, మనస్సు తెల్లగా ఉండాలి. మన వెంకటేశ్వర స్వామిని, రాముడు, కృష్ణుడు, విష్ణువు అన్నీ చూసినప్పుడు విష్ణు రూపాలన్నీ నల్లగా ఉంటాయి. నల్లని మనస్సులో చల్లని హృదయము, తెల్లని హృదయం కలిగి ఉంటాడు భగవంతుడు. మనం ఈశ్వర స్వరూపాన్ని చూచినప్పుడు కర్పూర గౌరార్ధ దేహాయ అంటున్నాం. కర్పూరం వలె తెల్లగా ఉన్నటువంటి వర్ణం కలిగినటువంటి వాడు అంటే బాగా తెల్లగా, చాలా తెల్లని స్వరూపంతో ఈశ్వరుడు ప్రకాశిస్తుంటే, మహావిష్ణువు నల్లని రూపంతో ఉంటే కూడా నల్లనయ్య అంటే మనకందరికీ కన్నయ్య అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చల్లని మనస్సుతో ఉండి మానవులందరినీ అనుగ్రహిస్తాడు కనుక. ఇక్కడ తెలుపు నలుపులు కాకుండా అంతరంగ శుద్ధిని గురించి ఈ మంత్రం మనకు తెలియచేస్తుంది. 16 బీజ మంత్రాలు కలిగినటువంటి షోడశాక్షరీ మంత్రం లక్షల కోట్ల జన్మల తపస్సు వలన ఈ జన్మలో లభిస్తే ఈ మంత్రాన్ని జపించగానే హృదయం స్వచ్ఛమైపోతుంది, వెన్నెల కంటే స్వచ్ఛమైపోతుంది. కోటి వెన్నెలల ప్రకాశం కంటే కూడా మించినటువంటి ప్రకాశంతో హృదయం చాలా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తుంది. హృదయంలో ఉన్నటువంటి నల్లని ఆ తెరలు, పొరలు నశించిపోతాయి. ఈ నల్లని రూపం ఏంటి అని మనం చూసినప్పుడు అవిద్య, అజ్ఞానం, అర్థం లేనటువంటి అహంకారం, అర్థం లేనటువంటి ఆవేశం, దాంతోపాటు వచ్చే అన్ని అవలక్షణాలు, ఇవన్నీ కూడా శక్తి స్వరూపమైనటువంటి జననిని, భగవతిని ధ్యానించగానే వాని నశింపచేస్తూ ఉన్నది. తల్లి ఒక్క నామం ఎంత శక్తివంతమైందో ఇందాక మనం చెప్పుకున్నాం. విష్ణు సహస్రనామాల పారాయణం ఒక్క శివనామంతో సమానంగా చెప్పబడుతుంది. అలాంటి శివ సహస్రనామాల పారాయణం ఒక్క శక్తినామంతో సమానంగా చెప్పబడుతుంది. అంత శక్తి సమన్వితమైనటువంటి దుర్గానామాలు దుర్గతి నాశిని, దుర్గతోద్ధారిణి, దుర్గమాసుర సంహారిణి, దుర్గమమైనటువంటిది ఆ దుర్గ. దు అనగా కోటాను కోట్ల లెక్క పెట్టడానికి సాధ్యం కానటువంటి మహాపాపాల కొండలను, అర్ఘ అనగానే నశింపచేయునటువంటిది.
చాలాసార్లు మనం చెప్పుకున్నాం, మన జీవితంలో ఒక్కరోజు కూడా దుర్గా అంటూ అమ్మను పిలవకుండా ఆ రోజు వెళ్ళిపోకూడదు. అమ్మ మంత్రాలు మనం చెప్పుకుంటాం. రోగాన శేషానపహంసి తుష్ట రుష్టాతు కామాన్ సకలాన్ అభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణం త్వామాశ్రితాహ్యాశ్రయతాం ప్రయాంతి. నిన్ను ఆశ్రయిస్తే ఎప్పుడు ఏ కష్టాలు ఉండవు, అన్ని ఆపదలు నశించిపోతాయి. రోగం, శోకం, దుఃఖం, అన్ని రకాల క్లేశాలన్నీ కూడా నశించిపోతాయి అంటూ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఎన్నో గ్రంథాల్లో మీరు అమ్మ చరిత్రలు చదువుకున్నప్పుడు అన్నీ విని ఉంటారు. అమృతాత్మ స్వరూపులారా, దేవీ పూజ కేవలం నవరాత్రుల వరకే పరిమితమైనటువంటిది కాదు. ప్రతినిత్యం మీరు ఈ లలిత రహస్యనామ సహస్రాలను పారాయణం చెయ్యండి. ఈ పారాయణం వల్ల వ్యాధినాశనము, శోకనాశనము, అనేక రకాలైనటువంటి క్రోధ, లోభ, మోహనాశనములు, అన్ని రకములైనటువంటి అవలక్షణముల నాశనం, అన్నిటికంటే మిక్కిలైనటువంటిది, చాలా పెద్దది, మనం ఎంతటికీ అణచరానటువంటిది అహంకారం. ఈ అహంకారాన్ని అణిచివేసే శక్తి మనకు లేదు. అందువల్ల 2 చేతులు జోడించి శరణాగతి 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 అంటూ పరిపూర్ణ శరణాగతులై ఎవరైతే దేవి చరణారవిందాలను ఆశ్రయిస్తారో వారికి ఎటువంటి కష్టము రానివ్వకుండా ఇంట వెంట జంట కంట ఉండి కన్న తల్లి సర్వకాల సర్వావస్థల యందు తన బిడ్డలను సంరక్షించుట యందు తత్పరురాలై ఉంటుంది. అది దేవి యొక్క మహిమ. అంత సర్వోత్కృష్టమైనటువంటిది దేవి పూజ. శ్యామాభ అన్నటువంటి శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రంలోని ఈ నామం 3 బీజాక్షరములు కలిగినటువంటి నామం నల్లనిది అని అర్థం వస్తున్నది. ఈ నల్లనిది అనేటువంటిది ఎందుకు మనకు చెప్తున్నారు అన్నప్పుడు 16 సంవత్సరాల వయసు కలిగినటువంటి శ్యామ అన్న రూపం కలిగింది అంటూ ఇక్కడ అర్థాన్ని ఇచ్చినప్పటికీ 16 అన్నటువంటిది 16 బీజమంత్రాలు కలిగినటువంటి షోడసాక్షరి మంత్రం. ఈ పవిత్ర మంత్రాన్ని ఎవరైతే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో అనన్యమైనటువంటి నిష్ఠతో ధ్యానిస్తూ ఉన్నారో వారికి జన్మ చివరి జన్మ అయి వారి అంతరంగంలో ఉన్నటువంటి షట్చక్రాలన్నీ కూడా మేల్కొని జగన్మాత కుండలిని శక్తి స్వరూపంగా సహస్రార చక్రంలో విరాజిల్లుతూ సాధకుని అద్భుతాద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక పరమార్థానికి చేర్చి అతనికి త్వమేవాహం అనేటువంటి దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆ జీవిత లక్ష్యం ఇదే కదా, అహం బ్రహ్మస్మి అన్నటువంటిదే కదా జీవిత లక్ష్యం. నేను పరబ్రహ్మాన్ని అని తెలుసుకునేంత పర్యంతం సాధన సాగవలసిందే. సర్వం కల్విదం బ్రహ్మ నాణ్యదస్తి నకించన అన్నటువంటి వేదవాక్యం యొక్క అర్థాన్ని అనుభవం పొందేంత వరకు సాధన సాగవలసిందే. అలాగే ఈ సమస్త జంతుజాలమునందు, ప్రపంచమునందు, సర్వభూతాలయందు సర్వభూతమయిగా లలితా భవానీ దేవిని దర్శించేటువంటి మహాసర్వోత్కృష్టమైన పవిత్రత మన అంతరంగానికి తీసుకుని వచ్చేది దేవి మంత్ర ధ్యానం. ఆ మంత్ర ధ్యానం మనకు లేనప్పుడు నామస్మరణాన్ని మనం చేయవచ్చు. నామస్మరణ మాత్రేనో జీవన్ముక్తో భవేన్నరహ. ఈ నామస్మరణ మాత్రం చేతనే మానవులకు ముక్తి లభిస్తుంది. కలియుగంలో నామస్మరణం చాలా సులభం. అందువల్ల ప్రతినిత్యం మీరు లలితా రహస్యనామ సహస్రాలను మీరందరూ ఎలాగో పారాయణం చేస్తున్నారు కాబట్టి ఇంకా మిక్కిలి శ్రద్ధతో, భక్తితో, అనన్యమైనటువంటి మాతృభావంతో చేసి దేవి యొక్క పవిత్రమైనటువంటి అనుగ్రహాన్ని, అమ్మ కృపను మీరందరూ పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. విశ్వశాంతిని లోకజనని అనుగ్రహించునుగాక. ఓ